ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న వేళ జిల్లా జనరల్ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడం, అది కూడా డాక్టర్కు రావడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా జనరల్ ఆసుపత్రిని కూడా సిద్ధం చేయాలి. గతంలో కరోనా కోసం ఎంతో మందిని ఆదుకుంది ఈ జిల్లా జనరల్ ఆసుపత్రి. ఇప్పుడు ప్రతినిత్యము కరోనా కేసులు అది గతంలో అత్యధికంగా నమోదైనప్పుడు ఎంతోమంది ప్రాణాలను కాపాడింది నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి. ఇప్పుడు కూడా అదే కోవలో కూడా పూర్తి స్థాయిలో కరోనా కేసులు ఒకవేళ నమోదైతే వారందరికీ కూడా చికిత్స ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో గతంలో ఏదైతే కరోనా 1, 2, 3 వేవుల్లో కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఆ ప్రాణాలను కాపాడిన నేపథ్యంలో ఈసారి కూడా ఒకవేళ కరోనా విజృంభిస్తే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా జనరల్ ఆసుపత్రికి వైద్య శాఖకు ఆదేశించిన నేపథ్యంలో ఈసారి కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కేసులు ఒకవేళ నమోదైతే ఆసుపత్రిలో ఐసీయూ దాంతోపాటు వివిధ రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా జనరల్ ఆసుపత్రి సిబ్బంది. ఇప్పటికే 10 బెడ్లతో పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది రాష్ట్ర వైద్య శాఖ. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కూడా ఒకవేళ కరోనా వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. పూర్తి స్థాయిలో ఆ జిల్లా జనరల్ ఆసుపత్రిదే కాకుండా పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులను కూడా అలర్ట్ చేయాలి. ముందే వర్షాకాలము ఒకరి నుండి ఒకరికి అత్యధికంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షాకాలంలో వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో వైరల్ ఫీవర్ రాకుండా ముందే జాగ్రత్తలు పడాలి. ఒకవేళ వైరల్ ఫీవర్ వస్తే దానికి కరోనాకు కన్వర్ట్ అవుతుంది కాబట్టి కరోనాకు కన్వర్ట్ కాకుండా ముందే జాగ్రత్త పడాలి. అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏదైతే దగ్గు, తుమ్ములు లాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కరోనా కేసు కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉంటే ముందుగా వైద్య అధికారులను సంప్రదించాలి. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు వివిధ ఆసుపత్రుల్లో కూడా వైద్య చికిత్సలు చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా జనరల్ ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో కరోనాకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా దానికి అంతటికి సంబంధించి అప్రమత్తం ఉండేది ఆక్సిజన్, దాంతోపాటు రెమ్డెసివిర్. ఒకవేళ కరోనా వైరల్ ఫీవర్ అత్యధికంగా అయితే రెమ్డెసివిర్ గతంలో వాడారు. అలాంటి పరిస్థితులు వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలనే విధంగా వైద్య శాఖ ఇప్పటికే జిల్లా జనరల్ ఆసుపత్రికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే జిల్లా జనరల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కరోనా వేరియంట్స్ ఒకవేళ వస్తే వారికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి, ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని చెప్పి వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. దాంతోపాటు ఈ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏదైతే కరోనా సమయం కానీ వర్షాకాలం అత్యధికంగా వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి కాబట్టి దీనికి అందరికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయనే నేపథ్యంలో క్యాత్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతనే దానికి అంతకు సంబంధించి దాని ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఒక డాక్టర్కు కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో కూడా ప్రతి జిల్లాలో ఉన్న ఆసుపత్రులు దాంతోపాటు అనుబంధ ఆసుపత్రులు కూడా అలర్ట్ చేసింది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినా కానీ గ్రామ స్థాయిలో ఉన్న డాక్టర్లను కానీ దాంతోపాటు జిల్లా స్థాయిలో ఉన్న ఆసుపత్రులను కూడా సందర్శించి చికిత్స చేయించుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ముందస్తుగా శానిటైజర్ కానీ దాంతోపాటు మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించే విధంగా చూడాల్సిన అవసరం వైద్య అధికారులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అలాంటి కరోనా సిమ్టమ్ ఉంటే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే జిల్లా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా శానిటైజర్ వాడుతూ దాంతోపాటు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. ఖచ్చితంగా మనిషి దూరాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి.
కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.